ఒకప్పుడు ప్రపంచం గురించి తెలియాలంటే మనం ప్రపంచానికి పరిచయం కావాలి. కానీ ఇప్పుడు ఒక ఫోనో ల్యాప్టాపో ఉంటే చాలు సార్, ప్రపంచాన్ని మన దగ్గరకు తీసుకురావచ్చు. అతను బెస్ట్ హ్యాకర్. మీ ఫోన్ని హ్యాక్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. అలాగే మన సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా హ్యాక్ చేసి ఉండొచ్చు. పోలీసుల్ని అనుమానించడం కరెక్ట్ కాదు సార్. రాహుల్ గురించి కార్తిక్ చెప్పిన దాని ప్రకారం రాహుల్కి సంధ్యను చంపే అవకాశం ఉంది. అంతేకాదు, ఆ రోజు రాహుల్ వాచ్మెన్కి డిన్నర్ తీసుకురమ్మని చెప్పి బయటకు పంపించాడు. ఆ టైంలో ఏదైనా ప్లాన్ చేస్తుండొచ్చు. కాసేపు మీరు చెప్పిందే నిజం అనుకుందాం. ఆ రోజు రాక్ కార్డ్ పేరుతో వచ్చిందెవరు? సంధ్యని చంపడం వల్ల రాహుల్కేంటి లాభం? రాహుల్ నిజంగా సంధ్యను లవ్ చేసి ఉంటే, తన లవర్ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంటే రాహుల్ చూస్తూ ఊరుకోలేడు. ఎలాగైనా పెళ్ళాపాలని ట్రై చేస్తాడు. కానీ రాహుల్కి పెళ్ళాపడానికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే సంధ్య వాళ్ళ నాన్న కూడా ఈ పెళ్లి ఒప్పుకున్నాడు. సంధ్య తనకు దక్కదని అర్థమైపోయింది. కాబట్టే తనకు దక్కని సంధ్య ఇంకొకరికి దక్కకూడదని చంపేసిండొచ్చు. అంతేకాకుండా ఆ అపార్ట్మెంట్ గురించి రాహుల్కి బాగా తెలుసు. ఆ రాక్ కార్డ్ పేరుతో వచ్చింది రాహుల్ ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు కదా. రాహుల్ సంధ్యను చంపాడనడానికి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పటి వరకు మన దగ్గర ఈ కేసుకు సంబంధించి అనుమానాలు మాత్రమే ఉన్నాయి, సాక్ష్యాలు లేవు. హలో, చెప్పు. సరే, లోపలికి పంపించు. ఎవరొచ్చింది? సార్, ఇతని పేరు రాహుల్, సంధ్య వాళ్ళ బావ. సార్, మీరు శివగారు కదా? నేను మీకు పెద్ద ఫ్యాన్ని సార్. ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, కానీ ఇలా కలుస్తా అనుకోలేదు. కూర్చో. అవును, సంధ్య నువ్వు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా? అవును సార్, సంధ్య నేను బాగా క్లోజ్ అండి. ఇద్దరం కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం. తర్వాత తనతో పాటే కాలేజ్లో జాయిన్ అయ్యాను. తనతో పాటే జాయిన్ అయ్యావా, లేకపోతే తను జాయిన్ అయిందని జాయిన్ అయ్యావా? తనతో పాటే జాయిన్ అయ్యాను సార్. సంధ్య అంటే నీకు బాగా ఇష్టం ఉన్నట్టుంది. ఎంతైనా సంధ్య నా అత్త కూతురిగా సార్. ఇష్టమేనా లేక ప్రేమ కూడానా? జస్ట్ ఇష్టం అంతే. ఎవరినన్నా లవ్ చేసావా రాహుల్? నో, అలాంటిదేం లేదు సార్. కానీ ఎందుకు అలా అడుగుతున్నారు? నీ ఫేస్బుక్ అకౌంట్ అన్ని లవ్ ఫెయిల్యూర్ కోట్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. జనరల్గా ఇలా లవ్ ఫెయిల్యూర్ కోట్స్ పెట్టేవాడు లవ్లో ఫెయిల్ అయిన వాడే ఉంటాడు. ఇప్పుడేమంటావు చెప్పు. సంధ్య కార్తిక్ని లవ్ చేసిన విషయం నీకు తెలుసా రాహుల్? తెలుసు సార్. ఎప్పుడు తెలిసింది ఆ విషయం? ఒకరోజు సంధ్య కార్తీక్ ఓ రెస్టారెంట్లో ఉన్నప్పుడు చూశాను సార్. ఆ తర్వాత సంధ్యని అడిగాను. అప్పుడే తెలిసింది సంధ్య కార్తీక్ని లవ్ చేస్తుందని. ఎందుకు ఆ విషయాన్ని అంత బాధగా చెప్తున్నావు? అది సంధ్య గుర్తొచ్చింది సార్. అది నిజం కాదు. నిజమేంటో నేను చెప్పనా? నువ్వు సంధ్యను ప్రేమించావు, కానీ సంధ్య నిన్ను ప్రేమించలేదు. చిన్నప్పటి నుంచి నీతో కలిసి తిరగడం వల్ల సంధ్యకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. సంధ్య కార్తిక్ని లవ్ చేయడం నువ్వు జీర్ణించుకోలేకపోయావు. కానీ నువ్వు సంధ్యతో గొడవ పడలేవు. ఎందుకంటే నువ్వు గొడవ పడితే తను నీకు దూరం అవుతుందే తప్ప దగ్గర అవ్వదు. సంధ్య ప్రేమించిన విషయాన్ని వాళ్ళ నాన్న కూడా సపోర్ట్ చేసి వాళ్ళ పెళ్లి చేద్దామనుకున్నాడు. ఇంకా ఆ విషయం తెలిసిన తర్వాత నీకేం చేయాలో అర్థం కాలేదు. నీకు దక్కని సంధ్య ఇంకొకరికి దక్కకూడదనే సంధ్యను చంపేశావు. నో, నేను సంధ్యను చంపటం ఏంటి? అంత అబద్ధం. అబద్ధమని నువ్వు అర్చినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు రాహుల్. కొచ్చా ఆ చేయిలాయి. ఈ టాటూ ఏంటి? నాకెలా తెలిసింది అనుకుంటున్నావా?
మీ అపార్ట్మెంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే మొత్తం బండారం బయటపడింది. చెప్పు, సంధ్యాని ఎందుకు చంపావు? నేను చంపలేదు సార్. సంధ్య అంటే నాకు చాలా ఇష్టం. తను ప్రేమించాను కూడా. కానీ సంధ్య కార్తీక్ని లవ్ చేస్తున్నా అని చెప్పినప్పుడు చాలా కోపం వచ్చింది సార్. ఎంతలా అంటే కార్తీక్ని చంపేద్దాం అనుకున్నా. కానీ ఆ తర్వాతే అర్థమైంది సంధ్య అతనితోనే సంతోషంగా ఉంటుందని. అందుకే నా ప్రేమను చంపుకున్నాను. అయినా సంధ్యకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేను. అలాంటిది సంధ్య నేనేలా చంపుతాను? సంధ్య చనిపోయిన రోజు రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు నేను మా ఇంట్లోనే ఉన్నాను సార్. మీ ఇంట్లో ఉన్నావా? మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వేరేలా చెప్పావు? అంటే అది ఆ రోజు మా ఇంట్లో ఎవరు లేరు సార్. మా ఫ్రెండ్ కాల్ని బుక్ చేసుకున్నాడు. అనవసరంగా ఈ విషయం బయటికి తెలిస్తే లేనిపోని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటానని అబద్ధం చెప్పాను. మీకు డౌట్ ఉంటే ఎంక్వైరీ చేయండి. అయితే చెయ్యి. మాట్లాడండి సార్. పేరేంటి? వైశాలి సార్. వైశాలి. స్పీకర్ ఆన్ ఉందా? అవును సార్. హలో వైశాలి. హలో, ఎవరు? నా నంబర్ ఎవరిచ్చారు? మీ ఫ్రెండ్ పేరేంటి? శేఖర్ సార్. శేఖర్ ఇచ్చాడు మీ నంబర్. శేఖరా? అయితే మీకు 10% డిస్కౌంట్ ఇస్తాను. కానీ ఈ రోజు రేపు ఖాళీ లేదు, ఎల్లుండైతే ఓకే. హలో హలో హలో, నేను దానికోసం ఫోన్ చేయలేదు. ఐఎమ్ శివ, స్పెషల్ ఆఫీసర్, క్రైమ్ బ్రాంచ్. ఇప్పుడు నేను అన్నీ మానేశాను, నన్ను వదిలేయండి సార్. వైశాలి, నేను ఒక కేసు గురించి నీకు కాల్ చేశాను. నువ్వు కరెక్ట్గా చెప్తే నీకేం ప్రాబ్లం ఉండదు. అలాగే చెప్తాను సార్. జనవరి 4th ఆ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు రాత్రి మొత్తం శేఖర్తోనే ఉన్నాను. ఎల్బీ నగర్లో ఉండే త్రిలోక్ అపార్ట్మెంట్లో శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. ఓకే. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా అవసరం అయితే మా టీం వాళ్ళు ఫోన్ చేస్తారు. ఓకే? ఓకే సార్. చెప్పాను కదా సార్, ఇప్పటికైనా నమ్ముతారా సార్? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ విషయం బయట ఎవరికి తెలియనీకండి సార్, ప్లీజ్. చేసేటప్పుడు ఇలాంటివే ఉండవు కదా? సంధ్య హత్య విషయంలో నీకెవరి మీద అయినా అనుమానం ఉందా? సంధ్య చనిపోయిన దగ్గర నుంచి నాకు ఒకరి మీద అనుమానం ఉంది సార్. తను రేఖ కార్తీక్ ఉన్న ఆఫీస్లోనే పనిచేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి కార్తీక్ని లవ్ చేస్తుంది. రేఖ కార్తీక్ను లవ్ చేస్తుందా? అవునా? మరి నేను ఎంక్వైరీకి వచ్చినప్పుడు నాకు ఈ విషయం చెప్పలేదేంటి? అది ఓకే ఓకే, రిలాక్స్. సి, ఆ రేఖకు ఫోన్ చేసి ఇన్వెస్టిగేషన్కి రమ్మని చెప్పు. ఓకే సార్. రాహుల్ సార్, కాలేజ్ డేస్లో సంధ్య ఎవరు నన్ను లవ్ చేసిందా? చచా, అలాంటిదేం లేదు సార్. తన కాన్సన్ట్రేషన్ అంతా ఎప్పుడు చదువు మీదే ఉండేది. ఎలాగైనా జాబ్ కొట్టాలని 24 hours చదువుతూనే ఉండేది. ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాను. హలో, సంధ్య ఫ్రెండ్ రమ్య వచ్చింది సార్. లోపలికి పంపియు. ఓకే సార్. సరే సార్, ఇక నేను వెళ్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.